మా తన్వి అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తుంది. మనమైతే ఒక మంచి డిస్కషన్ యేసుకుందాం. మీరైతే ఆ వీడియో చూస్తూ మనం ఒక డిస్కషన్ అయితే పెట్టేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజైతే ఏఎంబీ మాల్‌కి తీసుకెళ్ళాం అనమాట తన్విని ప్లే జోన్‌కి. సో, ఆ వీడియో అయితే మీకు చూపించేస్తున్నాను. మీరైతే ఆ వీడియో చూసేస్తూ తన్వి రిలాక్సేషన్, నా రిలాక్సేషన్ కోసం వెళ్ళాము. అది అది చూస్తూ మీరు మనం ఒక మంచి డిస్కషన్ యేసుకుందాం అన్నా గదా! వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుకుందాము. హ్మ్. సో, నౌఎడేస్ చాలా మంది పేరెంట్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది గదా! సో, ఆ కష్టాల గురించయితే మాట్లాడేసుకుందాము. వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఈజీ అయితే కాదు అనుకున్నంత. ఫస్ట్ అయితే వినడానికి చాలా బావుందని ఓకే అనుకున్నాము. వీక్‌కి వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఓకే ఫైన్ అనుకున్నాము. బట్ దానికుండే కష్టాలు దానికే ఉంటాయి. బికాజ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ల్యాప్‌టాప్ ఓపెన్ జేసి ఇట్లా స్టార్ట్ చేయగానే టైం జూస్తే స్కూల్ టైమ్ అయిపోతది. ఆహ్, ఫస్ట్ కుకింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా చేసి, వాళ్ళకి పెట్టి, వాళ్ళని రెడీ చేసి, స్కూల్‌కి పంపించి, సరే వచ్చి వర్క్ చేసుకుందామా అంటే బ్రేక్‌ఫాస్ట్ మనం తినాలి. సో, అది తినాలి. అది అయిపోయాక కాసేపు అలా కూర్చొని వర్క్ చేసుకుంటాం. వర్క్ చేసుకొని టైం చూసేసరికి ఇట్లా చూసేసరికి కొన్ని నిమిషాల్లోనే 12 అయిపోతది. సో, వాళ్ళకి మళ్ళీ లంచ్ ఇవ్వాలి. మళ్ళీ లంచ్ ఇవ్వాలంటే మరీ చిన్న పిల్లలు కదా! చల్లారిపోయింది పొద్దున్నే చేసేవ్వడం ఎందుకని అప్పటికప్పుడు వేడి వేడిగా కుక్ చేసేస్తాము. ఆ వేడి వేడిగా కుక్ చేయడానికి మళ్ళీ దానికొక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయినా ఈజీగా పడతది చాప్ చేసుకొని, అన్నీ చేసి మళ్ళీ ఎళ్లి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి. సరే అని అలా వచ్చి మళ్ళీ కొంచెం వర్క్ చేసుకొని లంచ్ గూడా చేయకముందే 2:30 అయిపోతది. మళ్ళీ 2:30కి అయితే వీళ్ళకి అయిపోతది స్కూల్ ప్రీ ప్రైమరీ వాళ్ళకి. సో, మళ్ళీ వెళ్లి పిక్ చేసుకొని రావాలి. వచ్చాక సరే కొంచెం అలా వర్క్ చేసుకుంటూ ఉందాము అంటే వీళ్ళ హోంవర్క్ ఉంటది. ఎంత హోంవర్క్ ఉంటదో ఆ వర్క్ అంతా చేపియాలి. హా! అక్కడికే సగం రోజు అయిపోయాక మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తామా, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయగానే వీళ్ళు స్నాక్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఓహ్ మై గాడ్! అక్కడికయిపోతది. సరే కంటిన్యూ చేసుకుందాము మళ్ళీ వర్క్ అంటే నెక్స్ట్ స్నాక్స్ అయిపోయింది కదా! వీళ్ళకి డాన్సో, స్కేటింగో ఏదో ఒక యాక్టివిటీకి తీసుకెళ్తాం గదా! సో, దానికి ఒక 1 అవర్ అయిపోతది. సరే వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దామంటే అది అవ్వదే. బికాజ్ వాళ్ళకి డిన్నర్ పెట్టాలి. వాళ్ళని పడుకోబెట్టాలి. మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఎగ్జామో, యాక్టివిటీయో, ప్రాజెక్టో ఏదో ఒకటి ఇస్తారు కదా! అవి చేపించాలి. ఆ! అదంతా అయ్యి వాళ్ళు పడుకునేసరికి 8:30. అప్పుడు స్టార్ట్ చేసుకొని పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఇంటిలో ఉన్న గిన్నెలన్నీ ఖాళీ చేసి, ఉన్నవి ఫ్రిడ్జ్‌లో పెట్టి, అవన్నీ బయట పెట్టి, ఆ! అవన్నీ అయ్యి మళ్ళీ పడుకునేసరికి మళ్ళీ యాజ్ యూజువల్ 11 అయిపోతది. ఈలోపు మన 'బిగ్ బాస్' వస్తది. అది చూడాలి. అది తప్పకుండా చూడాలి మిస్ అవ్వలేము. ఆ! సరే వర్క్ చేసేసుకొని 'బిగ్ బాస్' చూసి పడుకునేసరికి 11 అయితది. మళ్ళీ పొద్దున్నే యాజ్ యూజువల్ 6కి లెగాలి. ఇంత టఫ్ షెడ్యూల్ కంటే ఆఫీస్‌కెళ్తే బెస్ట్ అనిపిస్తది ఒక్కొక్కసారి. బట్ మదర్స్‌కి ఇయన్నీ తప్పవు. సో, ఇయన్నీ కామన్. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు. యాహ్! టేక్ కేర్ అండ్ బాయ్.